హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటి. ఈరోజు మనం సిపి స్టెన్సిల్ ఐసీ రీబాలింగ్ మెథడ్స్ తెలుసుకుందాం. మెథడ్ 1లో ఐసీ రీబాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐసీ మీద స్టెన్సిల్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేసి రీబాల్ చేయడం ద్వారా 1 అటెంప్ట్లో మీకు ఐసీ రీబాలింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మెథడ్ 2 గురించి తెలుసుకుందాం. మీకు ఐసీ రీబాలింగ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మీరు సిపియు మీద స్టెన్సిల్ పెట్టినప్పుడు ఆ స్టెన్సిల్ని కొంచెం ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అలా ప్రెస్ చేసి కనుక మీరు పీపీడీని అప్లై చేస్తే బాల్స్ అనేది ప్రాపర్గా అవ్వకపోవడం, లేదంటే బాల్స్ అయినా కూడా బాల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంలో మీరు ఎక్స్ట్రా వచ్చిన బాల్స్ అన్నిటినీ కూడా మన ఈ 17 నెంబర్ బ్లేడ్తో క్లీన్ చేసి మళ్ళీ ఒక్కసారి పీపీడీని అప్లై చేసి మళ్ళీ మీరు కనుక రీఫ్లో చేస్తే మీకు సిపియు అనేది ప్రాపర్గా అవ్వడం అనేది జరుగుతుంది. సో ఐసీ రీబాలింగ్ మెథడ్ 3 నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.